ఇప్పుడు ఇరాన్కి ఖైమోని మరణించిన తర్వాత ఇరాన్ మీద అమెరికా అటాక్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. కాబట్టి ఇరాన్కి అమెరికా దాకా ప్రయోగించే క్షిపణులు చాలా తక్కువ, లేవనే ఒక పోకడ. కాబట్టి అమెరికా మీద అటాక్ చేయాలంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మీద అటాక్ చేయడమే. కాబట్టి దాన్ని వెంటాడుతుంది. ఇప్పటికే 4 మిసైల్ మేము ప్రయోగించామని చెప్తుంది. అమెరికా అంటుంది మా మీద అటాక్ చేయలేదు అంటది, ఒకసారి ఇంకోసారి అంటది మేము అడ్డగించేసాం అంటది. కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చైనా రష్యాలకే కష్టమండి. ఎందుకంటే ఏజీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని తాకి 100 కిలోమీటర్ల దూరం నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి స్ట్రైక్ ఫోర్సు. ఒక డజన్ల కొద్ది షిప్పులు డిస్ట్రాయర్ దాన్ని రక్షిస్తాయి, సబ్మెరైన్స్ దానికి రక్షణగా నిలబడతాయి. తర్వాత SM-6 అని బుల్లెట్ టు బుల్లెట్ అని పేర్చగలిగే మిసైల్స్ ఉంటాయి, షార్ట్ రేంజ్, అది చివరి దశ. సో మిలిటరీ ఇంత సిస్టమ్ దాటుకొని అక్కడికి రావడం అసంభవం. కానీ ఇరాన్ దగ్గరున్న ఫతే-2 హైపర్సోనిక్ మిసైల్తో అది సాధ్యం. ఒకవేళ చైనా రష్యాలు తన యొక్క కింజాలు, రష్యా కింజాలు, అదేవిధంగా చైనా DF-17 YZ-20లు ఇస్తే మాత్రం ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నాశనం అవడం తథ్యం. అంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు గత ఫిబ్రవరి 28 నుంచి దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పరిశీలిస్తుంది. అప్పుడప్పుడు డ్రోన్లు, అప్పుడప్పుడు మిసైల్స్ చేసి దాని శక్తి ఎలా ఉంది, ఎలా ప్రతిస్పందిస్తుందో గమనిస్తుంది. దాన్ని ఈ చైనా యొక్క యువాంగ్ వ్యాంగ్ డిఫెన్స్, అక్కడ స్పైయింగ్ షిప్లు అక్కడ ఉన్నాయి, దీని మూమెంట్ అది చెప్తుంది. ఈ గోస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో అది పరిశీలిస్తున్నారు. సో ఒక అటాక్ దాన్ని వెంబడిస్తున్నారు, ఒకసారి అటు ఒకసారి వెనక్కి అది యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వెళుతుంది. అంటే ఏంటి, ఇరాన్ తన తీవ్ర దాడిని దిక్కులేని పరిస్థితులు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ చేస్తుందండి.